24 ఏళ్ళు ఓ మనిషి జీవితంలో పావుభాగం. కానీ ఒక తల్లికి మాత్రం అది యుగంతో సమానం. వెండి తెరపై మెరిసి అనతి కాలంలోనే తారగా ఎదిగి కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అర్ధాంతరంగా రాలిపోయిన ఆ నవ్వుల తార ప్రత్యూష మీకు గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రాను ఉలిక్కి పడేలా చేసిన ప్రత్యూష మరణం కేసులో సరిగ్గా 24 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రధాన నిందితుడు సిద్ధార్థ్ రెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? సూసైడ్ స్పాట్ లో ఆమె చనిపోయి అతను ఎలా బతికాడు? 2 దశాబ్దాల ఈ మిస్టరీకి సుప్రీంకోర్టు ఎలా ఎండ్ కార్డు వేసింది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అది 2022 ఫిబ్రవరి 23 హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక హై డ్రామా నడుస్తోంది. అప్పుడే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న తెలుగు అమ్మాయి ప్రత్యూష, తన ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డి ఇద్దరు విషం తాగి ఆసుపత్రిలో చేరారు. ఇంటర్ నుంచే ప్రేమించుకుంటున్న వీరిద్దరూ పెద్దలు ఒప్పుకోలేదని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. చికిత్స పొందుతూ ఫిబ్రవరి 24న ప్రత్యూష మరణించింది. కానీ సిద్ధార్థ్ రెడ్డి మాత్రం కోలుకొని మార్చి 9న డిశ్చార్జ్ అయ్యాడు. కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి తాగారని డాక్టర్లు తేల్చారు. కానీ ఒకరు చనిపోయి మరొకరు బతకడమే అనేక అనుమానాలకు దారితీసింది. ఇది ముమ్మాటికి హత్యే అని, సిద్ధార్థ్ రెడ్డే తన కూతురిని చంపాడని ప్రత్యూష తల్లి సరోజిని గారు కన్నీరు మున్నీరుగా విలపించారు. బ్యూటీ పార్లర్ కి వెళ్లిన తన కూతురు చివరిసారి చేసిన ఫోన్ కాల్, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మిస్టరీగా మారాయి. అప్పట్లో పోస్ట్ మార్టం రిపోర్టులో గొంతు మీద గాయాలున్నాయని వార్తలు వచ్చినా వైద్యుల నివేదికలు మాత్రం ఆమెపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని, విషం వల్లే చనిపోయిందని తేలింది. కానీ ఆ తల్లి మాత్రం వెనక్కి తగ్గలేదు. తన కూతురిని ఆత్మహత్య చేసుకునేలా సిద్ధార్థ్ రెడ్డే ప్రేరేపించాడని ఆమె న్యాయ పోరాటం మొదలుపెట్టారు. ఈ కేసు విచారణ ఏళ్ల తరబడి సాగింది. కింద కోర్టు సిద్ధార్థ్ రెడ్డికి 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై అతను హైకోర్టుకు వెళ్తే శిక్షను 2 ఏళ్లకు తగ్గించారు. కానీ సిద్ధార్థ్ రెడ్డి అక్కడితో ఆగలేదు. తనకు ఆ శిక్ష కూడా పడకూడదని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అక్కడే అసలు తీర్పు వచ్చింది. దాదాపు 24 ఏళ్ల తర్వాత సిద్ధార్థ్ రెడ్డి వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అంతేకాదు, 4 వారాల్లోగా పోలీసుల ముందు లొంగిపోవాలని కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఒకవైపు సిద్ధార్థ్ రెడ్డి లొంగిపోవాలన్న వార్త, మరోవైపు ఇన్నాళ్లకు ఆ తల్లి ఆవేదనకు దొరికిన చిన్న ఊరట. 24 ఏళ్లుగా కోర్టు మెట్లు ఎక్కుతూ సాక్ష్యాల కోసం పోరాడిన ఆ తల్లి ధైర్యానికి అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ప్రత్యూష ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయినా ఆమె అందం, ఆమె అమాయకత్వం, ఆమె నటించిన సినిమాలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ పదిలమే. ఈ తీర్పుపై మీ అభిప్రాయం ఏంటి? న్యాయం ఆలస్యమైనా చివరికి గెలిచిందని మీరు భావిస్తున్నారా? కింద కామెంట్ చేయండి.